బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముమ్మడివరం మండలం కమనిలంక సమీపంలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు కాగా 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం మీదుగా 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా అందులో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం షేర్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన సమయంలో గోదావరిలో స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఐపోలవరం మండలం ఎర్రగురువు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, షేర్లంకకు చెందిన మహేష్ ఉన్నారు. గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముమ్మడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు కాగా 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం మీదుగా 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగా అందులో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం షేర్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన సమయంలో గోదావరిలో స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఐపోలవరం మండలం ఎర్రగురువుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, షేర్లంకకు చెందిన మహేష్ ఉన్నారు. గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలైతే చేపట్టారు. ఏ టైం అయితే సుమారుగా అది 6 ఇంకో ఇద్దరు ఇక్కడే 8 మంది అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముమ్మడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు కాగా 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అంబేద్కర్ గంగవరం మండలం కమిలి గ్రామంలో 11 మంది యువకులు శుభకార్యానికి దాని అనంతరం ఏవైతే గోదావరి నది ప్రయాణించారో అయితే 11 మంది కూడా స్నానాలు చేయగా 11 మందిలో ఒకరు వెళ్ళిపోతే మరో ఇద్దరి కోసం ముగ్గురు ఇలా మొత్తంగా 8 మంది అయితే ఒకరి కోసం ఒకరు అంటే స్నేహం కోసం ప్రాణాల టైపులు వీరంతా కూడా 8 మంది కూడా గవంతం పరిస్థితి పడింది. అయితే వీరంతా కూడా సుమారు నిన్న 3 గంటల సమయానికి వీరు గోదావరి నదీపాయంలో స్నానానికి వెళ్ళి 8 మంది గెలవడంతో 11 మందిలో 8 మంది గెలంతయ్యారు. ముగ్గురు కూడా ఒడ్డుకొచ్చే పరిస్థితి కనబడింది. అయితే ఏదైతే ఈ కోనసీమ జిల్లా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు కూడా 7 అది ప్రయాణంలో కూడా 7గురిలో 4 మొత్తం 7 ముఖ్యమంత్రి పడ్డారు. అందులో 4 ఏవైతే మృతదేహాలు దొరికి 4 మృతదేహాలు కూడా దొరికిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే 8 మందిలో 5 మృతదేహాలు దొరికి మిగతా 3 కూడా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎస్డీ బృందం అలాగే మత్స్యకారులు కూడా గజేతగాలు కూడా ఇప్పటికే పూర్తిగా అయితే గాలం చర్యలు చేపట్టే పరిస్థితి కనపడుతుంది. అయితే ముమ్మడివరం నియోజకవర్గం ఈ షేర్లంక